ఒకప్పుడు కమెడియన్ పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించిన సుధాకర్ నిజానికి హీరో కావాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీలోకి వచ్చారంట. అందుకే గుంటూరు ప్రాంతంలోని ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ పూర్తవగానే నేరుగా మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిపోయారంట. అంతేకాదు, ఆయన కోరుకున్నట్టే తను యంగ్ గా ఉన్న రోజుల్లో హీరోగా దాదాపు 50కి పైగా చిత్రాల్లో కూడా నటించారంట. ఇలా ఆయన హీరోగా చేస్తున్న సమయంలో హీరోయిన్ రాధికతో జరిగిన ఓ బ్యాడ్ ఇన్సిడెంట్ ను రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సుధాకర్ గారు ఇలా షేర్ చేసుకున్నారు. రాధికది నాది మంచి పేర్. మేమిద్దరం కలిసి హీరో హీరోయిన్లుగా 12 సినిమాల వరకు చేశాం. నా కెరీర్ మొదలైంది తూర్పు వెళ్లే రైలు అనే సినిమాతోనే. అందులో రాధికనే హీరోయిన్. మొదటి రోజు మొదటి షూట్. పైగా రాధికతో సీన్ అనగానే వణికిపోయాను. ఎందుకంటే అప్పటికే ఆమె స్టార్ హీరోయిన్. దాంతో ఆమెతో సీన్ అంటే ఆ మాత్రం కంగారు ఉంటుంది కదా. అలా కంగారులో ఓ సీన్ నిమిత్తం ఆమెను ఎత్తుకుని గిరగిరా తిప్పేటప్పుడు అనుకోకుండా నా చేతులు ఆమె చీర కుచ్చిళ్లలోకి వెళ్లాయి. అంతేకాదు, ఆ రోజు నేను గోర్లు కత్తిరించుకోకపోవడంతో నా గోర్లు ఆమెకు గీరుకుపోయాయి కూడా. దాంతో ఆమె ఒక్కసారిగా కిందకు దిగి అందరి ముందు నా చెంప చెళ్ళు అనిపించింది. తప్పు నాదే కాబట్టి రాధిక దగ్గరికి వెళ్లి సారీ చెప్పాను. ఆమె నన్ను అర్థం చేసుకుని మరేం పర్వాలేదు అంది. అప్పటి నుండి మేమిద్దరం చాలా క్లోజ్ అయిపోయాం. వరుసగా చాలా సినిమాలు చేశాం. అప్పుడే మేము ప్రేమలో ఉన్నట్టు, పెళ్లి చేసుకుంటున్నట్టు పుకార్లు వచ్చాయి. అంతేకాదు, నాకు ఆమెకు అక్రమ సంబంధాలున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అవన్నీ తప్పుడు వార్తలు. అప్పట్లో నాకు రాధికకు మధ్య ఫ్రెండ్షిప్ తప్ప మరేం లేదు అంటూ సుధాకర్ చెప్పుకొచ్చారు. ఇక రీసెంట్ గా ఈ సీనియర్ కమెడియన్ తన అనారోగ్య కారణాల వల్ల ఇంటికే పరిమితమైపోయారు. అయితే తన కొడుకు బెన్నీని మాత్రం సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని సుధాకర్ గారు ఉవ్విళ్లూరుతున్నారు. సరైన కథ వస్తే తను హీరోగా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని సుధాకర్ కొడుకు బెన్నీ చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. దీంతో ఈ అలనాటి కమెడియన్ కొడుకును హీరోగా వెండితెర మీద చూడాలని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.